నమస్తే ఫ్రెండ్స్, రవికిషోర్ మాన్కర్ మీతో. మీరందరూ హెల్తీగా ఉండాలని కోరుకుంటున్నాను. అయితే ఈరోజు నేను మీకు ఒక మంచి అప్డేట్ అయితే తీసుకొని రావడం జరిగింది. సీటెట్ నుంచి అయితే అప్డేట్ రావడం జరిగింది. దానికి సంబంధించి అయితే నేను వీడియోలో మీకు తెలుపుతున్నానండి. అడ్మిట్ కార్డ్స్ సంబంధించి సో మనకు ఫైనల్ అడ్మిట్ కార్డు నుండి వచ్చాయి. మరి అది ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి కూడా నేను వీడియోలో అయితే చెప్పబోతున్నాను. ఆ డౌన్లోడ్ చేసుకోబోయే ముందరనే ఇక్కడ మీకు కొన్ని ఇన్ఫర్మేషన్ షేర్ చేయాలనుకుంటాను. ఏంటంటే మనకు పేపర్ 1 పేపర్ 2 అనేది ఐడియా ఉంటుంది కాబట్టి పేపర్ 1 వచ్చేసి మనకు 1 to 5th క్లాస్ అనమాట. పేపర్ 2 వచ్చేసి 6th to 8th క్లాస్కి ఎవరైతే చెప్తారో వాళ్ళైతే రాయాల్సి ఉంటుంది. ఇక్కడ ఏంటంటే మనకు ఆఫ్లైన్లో ఎగ్జామ్ కాబట్టి 21st ఎగ్జామ్. ఈ 21st ఎగ్జామ్ అయితే చాలా మందికి కూడా అపోహ ఉన్నది. ఏంటంటే ఇప్పుడు ఒక ఏంటంటే 22 జనవరికి అయితే మనకు అయోధ్య రామయ్యది ప్రతిష్టాపన ఉంది కాబట్టి సో దానికి సంబంధించి అందరు అక్కడ బిజీలో ఉంటారు కాబట్టి మేబీ ఎగ్జామ్ పోస్ట్పోన్ అవ్వచ్చేమో అని అనుకున్నారు కాబట్టి సో అదైతే ఇప్పుడు ఎటువంటి అపోహ లేదు, ఎటువంటి డౌట్ అయితే లేదండి. ఆల్రెడీ క్లియర్ అయిపోయింది. ఎందుకంటే మనకు ఎగ్జామ్కి 2 days ముందరనే హాల్ టికెట్ డౌన్లోడ్ అయితే అని చెప్పడం జరిగింది కాబట్టి దానికి అనుగుణంగానే ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు అడ్మిట్ కార్డ్ కూడా డౌన్లోడ్ అవుతున్నాయి. సో మీరు అందరూ కూడా టెన్షన్ పడకండి, ఎవరు వరి కాకండి. మనకు 21st అయితే ఎగ్జామ్ కంపల్సరీ అయితే ఉంటుంది. సో దానికి అనుగుణంగా మనం చూసుకున్నట్లయితే 21st మార్నింగ్ సండే మార్నింగ్ వచ్చేసి మనకు పేపర్ 2 ఎగ్జామ్ ఉంటుంది మార్నింగ్ షిఫ్ట్లో. అలాగే మధ్యాహ్నం షిఫ్ట్లో వచ్చేసి మనకు పేపర్ 1 వచ్చేసి ఉంటుందన్నమాట ఎగ్జామ్. సో మార్నింగ్ షిఫ్ట్ వచ్చేసి 7:30కి అంతా అక్కడ మీరు రిపోర్ట్ అయినట్లయితే మనకు 9:30కి స్టార్ట్ అయ్యే ఎగ్జామ్ 12 వరకు ఎగ్జామ్ ఉంటుంది. అలాగే ఆఫ్టర్నూన్ సెషన్ అయితే మనకు 12:30కి అయితే రిపోర్టింగ్ ఉన్నట్లయితే మనకు 2:30కి అలౌ చేస్తారు. 5 వరకు అయితే ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తుంది. మనకు ఎగ్జామ్ అవర్స్ వచ్చేసి 2.5 hours, 150 మార్క్స్, 150 క్వశ్చన్స్ ఉంటాయి. సో దీంట్లో ఎటువంటి నెగిటివ్ మార్కింగ్ లేదు కాబట్టి మీరు అందరు కూడా చక్కగా నీట్గా రాయాలని కోరుకుంటున్నాను. అలాగే ఇక్కడ ఏంటంటే మనకు OMR అండి, ఆఫ్లైన్ కాబట్టి చాలా జాగ్రత్తగా అయితే చేయాల్సి ఉంటుంది. మీరు ఎటు కూడా కాకుండా నీట్గా మీకు తెలిసిన ఆన్సర్లు ఫస్ట్ పెట్టేసుకొని తర్వాత టైం వేస్ట్ చేసుకోకుండా బబ్లింగ్ కూడా కరెక్ట్గా చేసినట్లయితే మీరు ఈజీగా అనేది సీటెట్ ఫస్ట్ అటెంప్ట్లోనే క్వాలిఫై అవ్వచ్చండి. సో ఇప్పుడు మనం లేట్ చేయకుండా అయితే ఈ అడ్మిట్ కార్డ్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి ఇప్పుడు మీరు చూసినట్లయితే ఇక్కడ చూడండి, మనకు పైన ఇక్కడ చూడండి డౌన్లోడ్ అడ్మిట్ కార్డ్ సీటెట్ జాన్ 2024 అని ఉంది కదా. సో దాని మీద క్లిక్ చేసినట్లయితే మనకు విండో ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన దగ్గర మన ఇక్కడ సేమ్ అదే ఉంటుంది, డౌన్లోడ్ అడ్మిట్ కార్డ్ సీటెట్ జాన్ 2024 అని ఉంది కదా. సో దాని మీద క్లిక్ చేయంగానే మనకు ఇలా కొత్త విండో అయితే ఓపెన్ అవుతుంది. ఓపెన్ అవ్వగానే మనకి ఇక్కడ అప్లికేషన్ నెంబర్ అడుగుతున్నారు కదా. అప్లికేషన్ నెంబర్ ఇచ్చేసిన తర్వాత కింద మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చేయండి. డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చిన తర్వాత ఎంటర్ సెక్యూరిటీ పిన్ ఉంది కదా, అక్కడ మీరు కింద గ్రీన్ కలర్లో నెంబర్ ఇచ్చారు కదా, ఇక్కడ కోడ్ అనేది ఆ పిన్ అది ఎంటర్ చేసిన తర్వాత కింద సబ్మిట్ అని చేసినట్లయితే మీ యొక్క హాల్ టికెట్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇంతకుముందు వీడియోలో అయితే మీరు జస్ట్ వ్యూ సెంటర్ సిటీ అని చెప్పేసి ఉంది కదా, అది మీరు చూసి ఉంటారు. ఇప్పుడు మీకు ఇక్కడ ఖచ్చితమైన మీకు మళ్ళీ ఒక అడ్మిట్ కార్డు, ఫైనల్ అడ్మిట్ కార్డు అనేది ఇక్కడ నుంచి మీరు అయితే డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. దాంతోపాటుగా మీ యొక్క ప్రూఫ్ అనేది తీసుకొని వెళ్ళాల్సి ఉంటుంది, ఐడి ప్రూఫ్. సో ఇది మీకు చాలా యూస్ఫుల్ అయిందని అనుకుంటున్నాను. లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి చాలా మందికి కూడా. అలాగే ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన గంట సింబల్లోకి ఆల్ అని సెలెక్ట్ చేసుకున్నట్లయితే నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ కూడా మీకు మొదటగా నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుందండి. సో నేను చివరికి చెప్పేది ఏంటంటే మూవ్ ఫార్వర్డ్ విత్ పాజిటివ్ వైబ్రేషన్స్ అండి. మనం ఎన్నిసార్లు ప్రయత్నించినా వెనక్కి తగ్గకుండా ముందుకెళ్ళినట్లయితే తప్పకుండా మనం విజయాన్ని అనేది సాధిస్తాము. అలాగే మీరు ఈ సీటెట్ కూడా క్వాలిఫై అవ్వాలని ఆశిస్తున్నాను. ఇంకా చెప్పాలంటే సురక్షితంగా ఉండండి, జాగ్రత్తగా ఉండండి. సో మళ్ళీ కలుద్దాం మరొక వీడియోతో. అందాక ధన్యవాదాలు. జై హింద్.